నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ శుభ సందర్భంలో మొక్కలు నాటిన జన సైనికులు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన MEO2 రెడ్డెన శెట్టి. మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటరమణ రాజు. వజ్ర కవచదారుడై తిరుమాడ వీధుల్లో దర్శనమిచ్చిన శ్రీవారు. వార్తలోని వివరాలు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పలు దస్తరాలపై ఆయన సంతకాలు చేశారు. సమయము స్థలమిక చూడడు, కథనము అతనికి చెడుగుడు, శత్రు శిరస్సుల నొదలడు అసాధ్యుడు. కనపడి తుడుకుక సాగడు, తలపడి వెరుగడు గెరగడు, తలచిన గురినిక బదలడు అసాధ్యుడు. కరుణగ కరికిన వరుణుడు, కొలిమిగ రగిలిన అరుణుడు, ఈడుత హింసక మానడు అసాధ్యుడు. అతడే అనితర సాధ్యుడు, అతడే అభినవ పాత్రుడు, అతడే 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 అసాధ్యుడు. వజ్ర కవచ వాహనంలో శ్రీనివాసుడు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
అన్నీ తీసుకో అవునండి మామ తీసుకో మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు వెంకటరమణరాజు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను మంగళవారం సాయంత్రం అమరావతిలో పొంగనూరు నియోజకవర్గ పూర్వపు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు కలిశారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎగురవేయాలని ప్రజలకు, పార్టీలకు, వర్గాలకు అతీతంగా ఎవరి స్థాయిలో వారికి ప్రభుత్వ పథకాలు అందించి ప్రజా అభిమానాన్ని పొందాలని సూచించారన్నారు. ఆయనతో పాటు తెలుగు యువత నాయకులు దినేష్, అలీ, అమర్, పవన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బుధవారం హోంమంత్రి అనిత మరియు పురపాలక శాఖ మంత్రి నారాయణను కలిసి శుభాకాంక్షల్ని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తూ ఉందని ఎంఈఓ2 రెడ్డి శెట్టి తెలిపారు. బుధవారం పొంగనూరు పట్టణం కొత్త ఇండ్లు మున్సిపల్ హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యంతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకోవడంతో పాటు తను స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. కొత్త ఇండ్లు మున్సిపల్ హై స్కూల్ మిడ్ డే మీల్ను పర్యవేక్షించడం జరిగింది. ఇక్కడ మెనూ ప్రకారం వెజిటబుల్ పలావు, బఠానీల కుర్మా చేసి అందరికీ రుచికరంగా సరఫరా చేయడం జరిగింది. నేను కూడా రుచి చూసినాము. రుచికి బాగా మెనూను పాటిస్తూ రుచికరమైన ఫుడ్ను అందించడం జరుగుతుంది. అన్ని పుంగనూరు మండలంలోని ప్రతి పాఠశాల కూడా మెనూ ప్రకారము నాణ్యమైన భోజనాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు పుంగనూరు మండలానికి సంబంధించి షూస్ కూడా రావడం జరిగింది. వీటన్నిటిని సైజు వారి బాయ్స్, గర్ల్స్ సపరేట్ చేసి రేపు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. బ్రాహ్మణ సంఘ గౌరవ అధ్యక్షులుగా మధుకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలో సంఘ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా సంఘ గౌరవ అధ్యక్షులుగా మధుకుమార్ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తన
నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి మాతా తాలూకు బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి తదితరులు నూతన గౌరవ అధ్యక్షుడిని సన్మానించి అభినందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు సినిమాకు సంబంధించి 4వ పాటను బుధవారం డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం విడుదల చేశారు. అత్యంత ప్రజాదరణ పొందిన గాయకుడు జేసుదాస్ తనయుడు విజయ్ జేసుదాస్ మనసుకు హత్తుకునేలా పాటను పాడారు. దీంతో ఈ చిత్రంలో చివరి పాట ఎంతో హైలైట్గా నిలిచింది. చిత్ర దర్శకుడు పొంగనూరు పట్టణం ఎన్ఎస్పేటకు చెందిన శ్రీనాథ్ పులకురం సినిమాకు ఉపశీర్షిక పొంగనూరు పేరు పెట్టి తన ఊరిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించినట్లు ఈ నెల 21వ తేదీన థియేటర్లలో ప్రజలందరి ముందుకు వస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మనసు మాయా ప్రపంచంలో బ్రతుకుతావే జీవుడా, ఎవరికెవరి ప్రయాణంలో చివరి దాకా తోడురా. ఈ నిజం తెలిసే నాటికి నీదని మిగిలేదేదిరా, పరితపించే ప్రతి నిమిషము నీటిపై రాసే రాతరా. సమీపించే ప్రతి తీరం ముగింపైతే కాదురా, ఎలా కాలం తలుస్తుందో సమాధానం లేదురా. సమీపించే ప్రతి తీరం ముగింపైతే కాదురా, ఎలా కాలం తలుస్తుందో సమాధానం లేదురా. చీకటే కమ్మే క్షణంలోనే వెలుగు తారా తోరణం, నీ ప్రతి గాయం కథల్లో నా కలదు ఏదో కారణం. మనసు మాయా ప్రపంచంలో బ్రతుకుతావే జీవుడా, ఎవరికెవరి ప్రయాణంలో చివరి దాకా తోడురా. కాంగ్రెస్ పార్టీ జాతీయ
జాతీయ నాయకుడు పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలను పొంగనూరులో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంజాద్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. కేవలం స్వల్ప సీట్ల తేడాతో ఓడిపోవడంతో బీజేపీ అధికారంలోకి రావడం జరిగిందన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ దేశంలో పుంజుకోవడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈరోజు ప్రియతమ నాయకులు మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ 54వ జన్మదినోత్సవ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున వారి పుట్టినరోజు ఘనంగా నిర్వహిస్తూ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రతో దేశంలో పర్యటించు కాంగ్రెస్ పార్టీని చాలా వరకు అఖండ మెజార్టీ తీసుకుని వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవానికి కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు ఎమ్మెల్యేని కృషి చేస్తున్నారు. ముఖ్యంగా రాబో రోజుల్లో రాహుల్ గాంధీ గారు దేశ ప్రధానిగా అవడం ఖాయము. గతంలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు తీవ్రంగా కృషి చేస్తున్న వ్యక్తి. ముఖ్యంగా రాబో రోజుల్లో పేదలకు, బడుగులకు, బలహీన వర్గాలకు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. పేదలకి, అడగాని వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పుంగనూరు నియోజకవర్గంలో ఇంకా అఖండ మెజార్టీ రాబో రోజుల్లో అఖండ మెజార్టీ సాధిస్తుంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా నాకు కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తాను, ఇంకా 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తానని చెప్పి జై రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్. పొంగనూరు పట్టణం కొత్తపేటలో ఇళ్ల మధ్య చెత్త నిల్వ ఉండటంతో ఆ ప్రాంతం అంతా కంపు కొడుతోంది. కొత్తపేటలో 4 రోడ్ల కూడలలో పురపాలక సంఘం వారు డస్ట్బిన్ను ఏర్పాటు చేశారు. దానిలో పడుతున్న చెత్తను సరైన సమయానికి తీసుకువెళ్లడం ఆలస్యం కావడంతో బిన్ను చెత్తతో నిండిపోయింది. దీంతో స్థానికులు బిన్ పక్కనే రోడ్డుపై చెత్త వేస్తున్నారు. కొద్ది రోజులుగా వర్షాలతో వీధి చిత్తడిగా మారింది. దీనికి తోడు చెత్త నిల్వ ఉండటంతో ఈగలు అధికమయ్యాయి. దీంతో వీధి మొత్తం కంపు కొడుతూ ఉంది. శానిటరీ విభాగం వారు స్పందించి చెత్తను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. అందరూ మెచ్చే విధంగా జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిపాలన కొనసాగిస్తామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల రమణ రాయల్ అన్నారు. బుధవారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా పుంగనూరులో జన సైనికులు మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక మండల కార్యాలయం మరియు పోలీస్ స్టేషన్ ఆవరణంలో వివిధ రకాల పండ్ల మొక్కల్ని టీడీపీ శ్రేణులతో కలిసి నాటారు. నాడు శ్రీకృష్ణదేవరాయల వారు అందించిన పాలన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ల ఆధ్వర్యంలో నేడు రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు మాధవరెడ్డి, సివిరెడ్డి, గిరిబాబు, ప్రసాద్, వెంకటరెడ్డి, జనసేన పార్టీ పట్టణ మరియు మండల అధ్యక్షులు గాజుల నరేష్, విరూపాక్షి, దేశాది వికాస్, చైతన్య రాయల్, పాముల హరి, సుబ్బు, రాంబాబు, విశ్వ, దాము, మంజు, మురళి, బొట్టు సీను, లోకి, జయమ్మ, ఇమ్రాన్, వెంకీ వీరితో పాటు తహసీల్దార్ శివయ్య, సి రాఘవరెడ్డిలు పాల్గొని మొక్కల్ని నాటారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వంగల ఏ మాత్రం వంగల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై
జనసేన జై హింద్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణితెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప మంత్రిగా ఛార్జ్ తీసుకున్న శుభ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా జన సైనికులతో కలిపి అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గం నుండి టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులతో కలిపి ఎంపీడీఓ ఆఫీస్ ముందర అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన యొక్క గుర్తుగా ఈరోజు అల్నేడు చెట్లు మామిడి చెట్లు నాటడం జరిగింది. ఈరోజు ఒక శుభ సూచకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం శ్రీకృష్ణదేవరాయ పరిపాలన మనం చూడబోతున్నాము. దానికి ఈరోజు నాంది పలకపోతున్నాం. ఆ శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలోనే నెంబర్ 1గా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అదేవిధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇండియాలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరుకుంటూ వారికి ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని ముందు మేము ఇదే విధంగా మంచి కార్యక్రమాలు చేయబోతున్నామని, అదేవిధంగా మా ప్రభుత్వం కానీ మా నాయకుడు కానీ మా కార్యకర్తలు కానీ చెట్లు నరకము, చెట్లు నాటుతాము, చెట్లని చంపము, చెట్లని పోషిస్తాము. కాబట్టి మేము ఏదైనా కూడా మంచి చేస్తాము, ప్రజలకు అందుబాటులో ఉంటాము, ప్రజల అవసరాలు తీరుస్తాము. ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్లలో స్వర్ణయుగం ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారు. జై హింద్, జై జనసేన. సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, డిప్యూటీ 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 సీఎం పవన్ కళ్యాణ్ 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 పెంచడం అనేది చాలా ప్రజలకు అందరికీ ఉపయోగకరమైనది. ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఈ పర్యావరణానికి సంబంధించి వారి యొక్క కార్యకర్తలను అదేవిధంగా ప్రజలను ఉద్దేశించి చెట్లను పెంచాలని చెప్పినందున వీళ్ళందరూ కూడా దానికి అభిమానంలోనై ఖచ్చితంగా చెట్లను పెంచడం వల్ల ఉపయోగాలను తెలియజేస్తూ అదేవిధంగా ఎంపీటీ ఆఫీస్లో 3 చెట్లను నాటారు. అదేవిధంగా ఈరోజు పొంగనూరు పోలీస్ స్టేషన్లో కూడా 2 అల్లనేరు చెట్లను నాటారు. ఇదే విధంగా వీళ్ళ యొక్క కార్యక్రమాలను పొంగనూరు మండలంలో కూడా అక్కడక్కడ చేస్తామని చెప్పి తెలియజేశారు. వీళ్ళందరూ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు మనకు ఆక్సిజన్ చాలా అవసరం కాబట్టి చెట్లను పెంచడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ముందుకు కొనసాగించాలని మనస్ఫూర్తిగా పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారానే రక్తహీనతను నివారించడంతో పాటు ఆరోగ్యంగా జీవించవచ్చని పొంగనూరు ఐసిడిఎస్ డిపిఓ రాజేశ్వరి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని కురువూరు, చంద్రమాకులపల్లి గ్రామాలలో జరిగిన విలేజ్ డాక్టర్ 104 కార్యక్రమంలో ముడిపాపనపల్లి డాక్టర్ సల్మా బేగంతో కలిసి ఆమె పాల్గొన్నారు. రక్తహీనత నివారణకు సంబంధించి తీసుకోవాల్సిన ఆహారం గురించి ప్రజలకు తెలిపారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పుతో రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 2047 నాటికి పూర్తిగా సికిల్ సెల్ వ్యాధిని నిర్ధారించాలనే లక్ష్యంతో వైద్యాధికారులు, సిబ్బంది పనిచేయాలని డాక్టర్ శృతి పేర్కొన్నారు. ప్రపంచ సికిల్ సెల్ డే దినోత్సవ సందర్భంగా బుధవారం ఉదయం చిత్తూరు పట్టణం పరిధిలోని సత్యనారాయణపురం అర్బన్ హెల్త్ సెంటర్ మరియు గిరిజన సంక్షేమ వసతి గృహం నందు జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికార అధికారి ఎస్ మూర్తి అధ్యక్షతన విద్యార్థులకు సికిల్ సెల్ వ్యాధిపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2047 సంవత్సరం నాటికి సమూలంగా సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలిద్దామని తెలిపారు. ప్రపంచ సికిల్ సెల్ డే దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు సికిల్ సెల్ వ్యాధిపై పూర్తి అవగాహన కల్పించడం, విద్యార్థులకు హెచ్బి రక్త పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి జనమని జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమం తెలిపారు. ఇది తల్లిదండ్రుల నుంచి అనువంశికంగా పిల్లలకు సంక్రమిస్తుందని, ఇది అంటువ్యాధి మాత్రం కాదని తెలిపారు. సాధారణంగా రక్తంలో ఎర్ర రక్త కణాలు గుండ్రంగా ఉంటాయి.
సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల్లో ఎర్ర రక్త కణాలు కొంకి ఆకారంలో ఉంటాయని, కొంకి రక్త కణాల కారణంగా శరీరానికి రక్త సరఫరా సరిగా జరగకపోగా గుండె జబ్బులు, పక్షవాతాలు, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. సికిల్ సెల్ అనీమియా వ్యాధి లక్షణాలు: రక్త కణాల సంఖ్య తగ్గడం, కళ్ళు పసుపు రంగులోకి మారడం, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు మరియు కీళ్ళ నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటం, అలసట, తరచుగా వచ్చే అంటువ్యాధులు, గర్భధారణ సమయంలో అనేక సమస్యలు రావడం, అవయవ వైఫల్యం, పెరుగుదల సమస్యలు ఉంటాయని సికిల్ సెల్ నిర్ధారణ పరీక్షలు మీ ప్రాంతంలో పిహెచ్సి నందు ఒక చుక్క రక్త పరీక్షతో వెనువెంటనే నిర్ధారణ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికార అధికారి ఎస్ మూర్తి, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రాధా, డెమో జయరాముడు, ఏఎన్ఎంలు హెచ్ రాజేంద్ర ప్రసాద్, వైద్య మరియు హాస్టల్ సిబ్బంది, బాలికలు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరగనుంది. అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనాల కారణంగా శ్రీదేవి భూదేవి శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో గల కళ్యాణ మండపంలో ఈ ఉత్సవం చేపడతారు. దీనిని అభిధేయక అభిషేకం అని కూడా అంటారు. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత స్వామి అమ్మవార్లకు వజ్ర కవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు. రెండో రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. మూడో రోజు కూడా తిరుమంజనాదులు పూర్తి చేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్ళీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు బంగారు కవచంలోనే ఉంటారు. జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 21వ తేదీ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. చంద్రమా నక్షత్రాత్మాధిభూతం స్వాధ్యాయ స్వాధ్యాయ ప్రవచనే చ స్వాధ్యాయ ప్రవచనే చ మాతృదేవో భవ దేవో భవ. सहस्राक्षः सहस्रपाद स भूमिं विश्वतो वृत्वा पादोऽस्य विश्वभूतानि प्रमामनसो जातः तममहर्भवति सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वदेवतेन. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్, శుభ సందర్భంలో మొక్కల్ని నాటిన జన సైనికులు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంఈఓ2 రెడ్డెన శెట్టి. మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటరమణ రాజు. వజ్ర కవచదారుడై తిరుమాడ వీధుల్లో దర్శనమిచ్చిన శ్రీవారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.